దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను నేను. వార్తలో మొగ్గ అనే శీర్షిక ప్రారంభించిన మొదట్లో ఒక వ్యక్తి వచ్చేసి పిల్లలకు కొనుగోలు శక్తి ఉండదు, ఎందుకు ఇది అవసరం లేదని చెప్పారు. అప్పుడు మా అసోసియేటర్ సతీష్ చంద్ర గారు పిలిచేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, ఏమంటే ఈ చాక్లెట్ల కంపెనీ బిస్కెట్ల కంపెనీలు మూతేసుకుంటున్నారట అని చెప్పారు. ఎందుకంటే ఎలా అంటున్నట్టే మరి పిల్లలకు కొనుగోలు శక్తి లేదు కదా అని చెప్పి అన్నారు. దాంతో వెంటనే దిగొచ్చి పైనుంచి కిందికి దిగి క్షమించండి అలా అనడము బాగా ఉంటుంది, కొనుగోలు శక్తి ఆయనే ఒప్పుకున్నాడు. దాంతో నేను ఏకీభవిస్తాను. పిల్లలకు తలుచుకుంటే తప్పకుండా ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెప్పిన మాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ కోరింది కొనియండి. కావాల్సిన పుస్తకాలు, కావాల్సిన మ్యాగజైన్ మీరు కొనివ్వండి. పిల్లలకు సంపాదించి పెట్టాల్సింది ఆస్తులు, బంగారం కాదు, పుస్తకాలు. యువ రచయితలు కూడా మీరు అవార్డు కోసం పుస్తకం రాయకండి, మీకోసం సమాజం కోసం రాయండి. అవే మిమ్మల్ని అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. కానీ మీరు మధ్యలో వదిలిపెట్టిపోకండి సాహిత్యాన్ని. మంచి సాహిత్యాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయండి.